వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో మీకోసం అయితే నేను ఒక గుడ్ న్యూస్ తీసుకొచ్చేసాను. ఏంటంటే జావా విత్ ఎస్క్యూఎల్ న్యూ బ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. బేసిక్స్ టు అడ్వాన్స్ జావా విత్ ఎస్క్యూఎల్ అండి. సో మరి సిలబస్ ఏంటి, తర్వాత ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది, టైమింగ్స్ ఏంటి, ఫీ స్ట్రక్చర్ ఏంటి, ఎవ్రీథింగ్ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ అయితే జావా సిలబస్ చూద్దామండి. సో ఫస్ట్ జావా సిలబస్ వచ్చేసి జావా ఇంట్రడక్షన్ అండి. సో జావా యొక్క ఇంట్రడక్షన్, ఓకే, ఫస్ట్ మనం జావా నేర్చుకున్నప్పుడు దాని ఇంట్రడక్షన్ తెలుసుకుంటాం. తర్వాత జావా ఇన్స్టాలేషన్ గురించి తెలుసుకుంటారు ఎలా చేయాలో. తర్వాత జావా కంట్రోల్ స్టేట్మెంట్స్, తర్వాత అరేస్ కావచ్చు, తర్వాత ఊప్స్ కాన్సెప్ట్ కావచ్చు, ఓకేనా, తర్వాత ఫైల్ హ్యాండ్లింగ్ కావచ్చు, తర్వాత జావా కలెక్షన్ కావచ్చు, జావా ర్యాపర్ క్లాస్ కావచ్చు, తర్వాత జేడీబీసీ గురించి, ఓకే, తర్వాత జావా యాప్లెట్ అండ్ ఏడబ్ల్యూటీ. ఓకే, ఇక్కడ మెయిన్ హెడ్డింగ్స్ మాత్రమే పెట్టాను. మీకు ఇన్ డీటెయిల్గా సిలబస్ తెలుసుకోవాలనుకుంటే pythonlife.in అనే వెబ్సైట్ ఉంటుంది. pythonlife.in వెబ్సైట్కి వెళ్తే మీరు ఇన్ డీటెయిల్గా సిలబస్ తెలుసుకోవచ్చు. ఇది జావా సిలబస్. నెక్స్ట్ వచ్చేసి ఎస్క్యూఎల్ సిలబస్ వచ్చేసి ఫస్ట్ ఎస్క్యూఎల్ యొక్క ఇంట్రడక్షన్, తర్వాత డాటా రిట్రీవల్ కమాండ్స్, మనకు ఎస్క్యూఎల్లో కమాండ్స్ ఉంటాయి. సో డీడీఎల్ కమాండ్స్, తర్వాత డీసీఎల్ కమాండ్స్, ఇవి తెలుసుకుంటూ వెళ్తాం. తర్వాత వచ్చేసి ఇంటిగ్రిటీ కన్స్ట్రెంట్స్, తర్వాత బిల్ట్ ఇన్ ఫంక్షన్స్, డాటా అగ్రిగేషన్ అంటే సమ్ము, కౌంటు, మిన్ను, యావరేజ్ ఇవి ఉంటాయి కదా, అవి ఇవన్నీ కూడా సిలబస్ అండి. ఇది జావా విత్ ఎస్క్యూఎల్ యొక్క సిలబస్. మీకు చూడడానికి ఇంతే లైక్ ఏంటి బోర్డు ఫుల్ అయింది, కానీ ఇంకా ఉంటుంది. మీకు ఇన్ డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే ప్రతి ఒక్క దాంట్లో ఏమేమి డిస్కస్ చేస్తాం అనేది అక్కడ pythonlife.in వెబ్సైట్కి వెళ్తే మీరు ఇన్ డీటెయిల్గా చూడొచ్చు. నేను ఇక్కడ జస్ట్ హెడ్డింగ్స్ మాత్రమే పెట్టాను. తర్వాత వచ్చేసి ప్రాజెక్ట్స్. సో ఏంటి మరి ప్రాజెక్ట్స్, ఇవంతా కూడా ఎంత థియరిటికల్గా నేర్చుకున్నా వాటిని మనం ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడం తెలియాలి. సో ఇదంతా కూడా మన ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్. సో మనకు ప్రాజెక్ట్స్ అనేటివి చేపిస్తారు. ఓకే, సో చూడండి, ఇప్పుడు ఇంకా ఇంతేనా అంటే ఉంది, ఇంకా స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నాం ఈ సిలబస్తో పాటు, ప్రాజెక్ట్స్తో పాటు మనం ఇంకేం ప్రొవైడ్ చేస్తున్నామని చూడండి. ఫస్ట్ 2 months లైవ్ క్లాసెస్ ఆన్లైన్ మోడ్లో ఉంటుంది. ఓకేనా, 2 months లైవ్ క్లాసెస్ ఆన్లైన్ మోడ్లో ఉంటుంది జూమ్ మీట్లో. తర్వాత వచ్చేసి ఇప్పుడు మన స్పెసిఫికేషన్స్ ఏమిటో చూద్దాం. సర్టిఫికేషన్, వన్స్ మీరు ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు సర్టిఫికేషన్ మన దగ్గర పైథాన్ లైఫ్ నుంచి మీరు జావా నేర్చుకున్నట్టు సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేస్తాం. తర్వాత వచ్చేసి స్టడీ మెటీరియల్, క్లాస్ అయిపోయిన వెంటనే టాపిక్ వైజ్ మనకు స్టడీ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తారు. తర్వాత వచ్చేసి డైలీ టాస్క్లు, ఈ టాస్క్లు అనేది చాలా ఇంపార్టెంట్, మీరు చెయ్యాలి. సో డైలీ టాస్క్లు ఇస్తారు మీరు క్లాస్ అయిపోయిన వెంటనే, ఆ టాస్క్లు చేశారనుకుంటే మీరు ఇంప్రూవ్ అవుతారు. తర్వాత వచ్చేసి డైలీ జాబ్ అప్డేట్స్. సో డైలీ కూడా మీరు జాబ్ అప్డేట్స్ ఉంటాయి, మీకు ఒక గ్రూప్ ఉంటుంది, దాంట్లో మీకు డైలీ ఒక 20 జాబ్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటారు. మీరు మీకు సూటబిలిటీ పట్టుకొని మీ క్వాలిఫికేషన్ బట్టి మీరు అప్లై చేస్తూ ఉండాలి. తర్వాత డైలీ డౌట్ క్లారిఫికేషన్. సో డౌట్ క్లారిఫికేషన్ మీకు లైవ్లో ఉంటుంది. మరి మీరు క్లాస్ మిస్ అయితే ఎలా? క్లాస్ మిస్ అయితే కూడా మీకు టెన్షన్ లేదండి, మనం రికార్డెడ్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తాం. క్లాస్ అయిపోయిన వెంటనే మీకు రికార్డెడ్ కంటెంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఆ రికార్డెడ్ కంటెంట్ ఫాలో అయినప్పుడు మీకు అయినా కూడా ఏదైనా డౌట్ వస్తే 24/7 ఆన్లైన్ కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది. సో మీరు మెసేజ్ చేస్తే సార్ గారు రిప్లై ఇస్తారు మీకు. సో సార్ మీకు ఎప్పుడు కూడా అవైలబుల్గా ఉంటారు, 24/7 ఆన్లైన్ కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది కాబట్టి సో ఆ విధంగా కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. తర్వాత వచ్చేసి మనకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్, టాపిక్ వైజ్ ఇంటర్వ్యూ క్వశ్చన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. తర్వాత మనం ప్లేస్మెంట్ అసిస్టెన్స్ గురించి మాట్లాడుకుంటే మనం రెజ్యూమే బిల్డింగ్ చేయిస్తాం. తర్వాత జావా అండ్ ఎస్క్యూఎల్ నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోవాలి, కెరీర్ గైడెన్స్ ఇస్తాం. తర్వాత మాక్ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేస్తామండి. సో వన్స్ మీరు ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాం. సో మీరు ఈ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత చివరగా మీకు మాక్ ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తారు. సో మరి ఎప్పుడు కోర్స్ స్టార్ట్, ఇవన్నీ కూడా కోర్స్ స్టార్ట్ డేట్ ఎప్పుడు అంటే August 5th, 2024 అండి. కోర్స్ స్టార్ట్ ఎప్పుడు August 5th, 2024. డైలీ 6 PM to 8 PM ఉంటుంది. డైలీ 6 PM to 8 PM క్లాస్ ఉంటుంది. మండే టు సాటర్డే, సండే ఉండదు. అన్నీ చెప్పారు, మరి ఫీ స్ట్రక్చర్ చెప్పలేదు కదా. ఫీ ఎంత అంటే 4,999 మాత్రమే. ఎంత ఫీ? 4,999 మాత్రమే. సరే, మరి ఇది కూడా మనకు ఇబ్బందిగా అనిపిస్తుంటే మీకు ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. ఏముంది? ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంటుంది కాబట్టి మీకు టెన్షన్ ఉండదండి. సో ఈఎంఐ ద్వారా కూడా మీరు పే చేసుకోవచ్చు, లేకపోతే ఎట్ ఎ టైం 4,999 కూడా పే చేసుకోవచ్చు. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో ఒక కాంటాక్ట్ నెంబర్ ఉంది, వాళ్ళని కాంటాక్ట్ అయ్యారనుకుని అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదేవిధంగా ముందు మీరు డెమో చూడండి. ఫస్ట్ డెమో చూసిన తర్వాతనే జాయిన్ కండి నచ్చితే. సో డెమో ఏంటి మరి? కామెంట్ సెక్షన్లో డెమో లింక్ ఉంటుంది, డెమో చూడండి.
ఓకేనా. లేకపోతే pythonlife.in వెబ్సైట్కి వెళ్ళి డైరెక్ట్ అక్కడ నుంచి కూడా డెమో చూడొచ్చు. సో మీకైతే నేను మీకోసం కామెంట్ సెక్షన్లోనే అన్ని డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. అదేవిధంగా డెమో లింక్ ఇస్తున్నాను, కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తున్నాను. మీకు ఎలాంటి డౌట్ వచ్చినా పేమెంట్ విషయంలో చేయడం కావచ్చు, సిలబస్ విషయంలో కావచ్చు, ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీకు వాళ్ళు మొత్తం కూడా సాల్వ్ చేస్తారు. సో మీరు వెంటనే వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఒక కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను, వెంటనే కాంటాక్ట్ అవ్వండి. డెమో లింక్ కూడా ఉంటుంది, డెమో చూడండి, డెమో నచ్చితేనే జాయిన్ అవ్వండి. సో ఇదండి మనం జావా విత్ ఎస్కేఎల్ యొక్క న్యూ బ్యాచ్ యొక్క డీటెయిల్స్ అండి. సో మీరు కనుక ఎవరైతే జావా విత్ ఎస్కేఎల్ నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళకి వెంటనే ఈ వీడియోని షేర్ చేసేసి మన వీడియోని కూడా లైక్ చేసేసి అదేవిధంగా వెళ్తూ మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.